నీ ఫోన్ కొని నీ సీట్లో పెడతాడు సరేనా, అంతా బాగానే అవుతుంది. అట్లా కాదు బావా, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కదా. ఇప్పుడు మా అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు పెళ్ళి చేస్తా అని చెప్పి సంబంధాలు చూస్తే ఎట్లా? మా తోడు వెన్నెల నువ్వు కానీ ఇట్లే మాట్లాడి కంటిన్యూ చేసినావు అనుకో, చెప్తున్నా కదా నాకు ఇంటర్వ్యూ మీద ఫోకస్ పోతే జాబ్ మీద కూడా ఫోకస్ పోతాయి, మళ్ళీ నేను ఇక్కడనే మిగిలిపోతానే. అబ్బా బావా నువ్వు అట్లా అనకు. నువ్వు తొందరగా జాబ్ తెచ్చుకున్నావు అనుకో, అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోయిన వెంటనే మనం పెళ్ళి చేసుకుందాం. దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ సర్లేవే, అన్నీ నువ్వు అన్నట్టే జరుగుతాయి కానీ బాధపడకు ఫస్ట్. అమ్మ మరి మామ ఇంటికి మనం పిల్లగాని అనిపించుకొని పోతాం కదా, కట్నం మరి ఏమిద్దామే? మరి ఏమిద్దామంటే మరి మా అన్నోళ్ళు ఏం అడుగుతారో బిడ్డ, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం అడుగుదాం. వాళ్ళు అడిగేదాకా ఎందుకమ్మా, ఫస్ట్ మనం అడుగుంటే అయిపోతుంది కదా అమ్మ. వాళ్ళని డిపెండ్